ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము నహూము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము. తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. ఉత్తమమైనటువంటి దేవుడు శ్రమదినములందు తన బిడ్డలకు ఆయనే ఆశ్రయ దుర్గము అని భక్తుడైన నహూము ఇక్కడ చెబుతున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మన దేవుడు ఉత్తమమైనటువంటి వాడు. మనుషులను ప్రేమించి ఈ లోకానికి వచ్చి మన అపరాధముల కొరకు, మన పాపముల కొరకు ఆయనే కల్వరి శిలువలో మరణించి 3వ నాడు తిరిగి లేచినటువంటి మహాదేవుడు ఆయన. దుష్టులైన మనుషులను శిక్షించిన వాడు కాదు, ఈ ఉత్తముడైనటువంటి వాడు మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణము పెట్టినటువంటి వాడు. శ్రమ దినములలో మనము వేదన పడక ధైర్యము కలిగిన వారమై ఉంటే, శ్రమ దినముల యందు ఆయనే మనకు ఆశ్రయ దుర్గము. శ్రమ కలిగినప్పుడు దేవుడు మనకు ఆశ్రయముగా ఉండి మనలను ఆదరించువాడు. ఎన్నో శ్రమలు, కష్టాలు మీకు చుట్టుకున్నప్పుడు మీరేమనుకుంటున్నారు? అయ్యో, ఈ శ్రమలలో నుండి, ఈ కష్టాలలో నుండి నన్నెవరు కాపాడుతారు అని అనుకుంటున్నారు. ఆయన మీకు ఆశ్రయము, ఆయనే మీ ఆశ్రయ దుర్గం. నీ శ్రమల యందు దేవుడు నీకు ఆశ్రయముగా ఉండి ఆయన నిన్ను కాపాడువాడు. నిన్ను హింసించు వారిని నీకు మిత్రులుగా చేయగలిగినటువంటి వాడు. మిమ్మలను శ్రమ పెట్టేటువంటి వారు మీ పక్షమైనటువంటి మనుషులుగా మారి మీకు ఆదరణగా వారు ఉండి మిమ్మలను వారు గణపరచునట్లుగా చేయువాడు ఆయన. పౌలు జీవితంలో ఆ సత్యమును మనం గుర్తిరగలం. పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని సంఘమును హింసించి శ్రమ పెట్టినటువంటి వాడు. దేవుని బిడ్డలను చంపడము తనకు ప్రాణాధారమని అనుకున్నాడు. అయితే దమస్కు మార్గములో ప్రభు అతన్ని దర్శించి తన బిడ్డగా చేసుకున్నాడు. అప్పుడు నుండి ఆయన పౌలుగా మారి దేవుని బిడ్డలకు ఆయనే ఆదరగలిగినటువంటి మనుషుడిగా మారినాడు. అవును, మన దేవుడు శ్రమ పడేటువంటి వారికి ఆశ్రయ దుర్గము గనుక తన బిడ్డలైన వారిని హింసించినటువంటి వారే వారికి మిత్రులుగా మారినారు. పౌలు దేవుని బిడ్డలకు మిత్రుడుగా మారడం మాత్రమే కాకుండా ఆయన తన జీవితంలో దేవుని కొరకై మహాఘనమైనటువంటి కార్యములను చేసినటువంటి వాడు. ఇలా చరిత్రలో మనము చూసినప్పుడు ఎంతోమంది దేవుని ప్రజలను హింసించాలని, వారి ప్రాణాలను తీయాలని కంకణం కట్టుకున్నారు. అట్టి వారందరూ కూడా దేవుడే వారికి ఆశ్రయముగా ఉన్నాడని ఎరిగి ఆశ్చర్యపడినారు. ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు. ఆ భూస్వామి ప్రజలను, దేవుని విశ్వసించిన ప్రజలను హింసించాడు. అయితే అతడు అనారోగ్యము పాలైనప్పుడు తన తప్పిదమును తెలుసుకున్నాడు. ఏ ప్రజలనైతే తను హింసించినానో వారు తనకు ప్రార్థన చేస్తేనే ఈ మరణ భయముల నుంచి తాను బయటపడతానని అతడు తాను హింసించిన వారి చేత ప్రార్థన చేయించుకొని ఆ మరణ బాధల నుండి బయటపడి యేసే నిజమైన దేవుడని లోకానికి చాటి చెప్పినాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు ఉత్తముడైన వాడు. యేసు ఉత్తమమైనటువంటి వాడు. ఆయన ఆశ్రయించేటువంటి వారికి, శ్రమ కలిగినటువంటి వారిని ఆయన ఆశ్రయం అనుగ్రహించి ఆశీర్వదించును. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, ఉత్తముడా, శ్రమలో నిన్ను ఆశ్రయించే బిడ్డలకు మీరు ఆదరవుగా ఉండి వారిని దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం.
ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.